శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. సర్వకర్మాణి సన్యస్య ఆస్తే సుఖం నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నా కారయన్. కామాదుల్ని వశం చేసుకున్న మానవుడు దేహేంద్రియాలను కామాదుల నుండి జయించిన సాధకుడు దేహేంద్రియాదుల సూక్ష్మ స్థూల ఫలరూప గుణకర్మలనన్నీ వేకవాడు. ఈ గుణకర్మలను తాను చేయని వాడే కాక తన దేహేంద్రియాదుల చేత కానీ ఇతరుల చేత కానీ చేయించని వాడై మోక్షసుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అర్జున. దేహేంద్రియాదులను కామాదులను వశం చేసుకున్నవాడు తన నిజస్వరూపంలో సుఖంగా ఉంటాడు అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు అర్జునుడితో. నా కర్తృత్వం కర్మాణి లోకస్య నా సృజతి ప్రభుః నా కర్మఫల సంయోగం స్వభావః తు ప్రవర్తతే. నా ఆదత్తే కస్యచిత్ పాపం న చ ఏవ సుకృతం విపుః జ్ఞానేన అవ్రతం జ్ఞానం తేన మహయంతి జంతవః. పరమాత్మ లోకులకు కామ ప్రవృత్తిలోని కర్తృత్వాన్ని సృష్టించలేదు అర్జున. సూక్ష్మ స్థూల ఫలరూప గుణకర్మలను సృష్టిదు. కర్మ ఫలముల భోక్తత్వాన్ని సృష్టించలేదు అర్జున. గుణకర్మలనే చేస్తుంటారు. అయినా కూడా వారి కర్మలలోని ఎవరు పాపాన్ని కూడా ఎవరు పుణ్యాన్ని కూడా పరమాత్మ గ్రహించుట అర్జున. మానవ జన్మ ప్రసాదాలైన దేహేంద్రియాదులు వాటిని జయించుటకి మానవుని మాధవునిగా మార్చడానికి ఉపకరణాలుగా వచ్చినాయి అర్జున. జ్ఞానం చేత ఆత్మజ్ఞానము వివేకము సాధన కర్మ జ్ఞానము ఆచరింపబడి వారి వారి కామ ప్రవృత్తి ప్రకారం మానవులు ప్రవర్తిస్తూ మోహంలో పడుతున్నారు అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే, జ్ఞానినా తు తత్ అజ్ఞానం ఏషం నాసితం ఆత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఆత్మజ్ఞానం చేత ఎవరి అజ్ఞానం నాశనమవుతుందో వారు ఆ ఆత్మజ్ఞానం